హాయ్ ఫ్రెండ్స్ అండ్ తెలంగాణ పిల్ల ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకైతే కాళ్ళు చాలా నొప్పులు వేస్తున్నాయండి. అసలు ఏమో ఏంటో తెలియదు. వాకింగ్కి వెళ్తున్నా కదా డైలీ, అయితే చాలా నొప్పులు వస్తున్నాయి. చాలా కాళ్ళు గుంజుతున్నాయి. అసలు ఎందుకు నొస్తున్నాయి ఏంటో నాకు అస్సలు తెలియదండి. ఫుల్ కాళ్ళు గుంజుతున్నాయి. 3 days నుండి అయితే కాళ్ళ నొప్పులు ఫుల్గా. ఈరోజు చెప్పాను కదండి, కర్రీస్ వచ్చేసి ఆలు కర్రీ అండ్ లెమన్ పచ్చడి, రైస్. మస్తు వేడి ఫుల్గా ఉందండి. చాలా వేడి ఉంది. చాలా చాలా వేడి ఉంది కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలండి మీకు. ఈ సమ్మర్లో సన్ క్రీమ్స్ కంపల్సరీ యూజ్ చేయాలి, లేకపోతే స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది కదా. నేను కూడా సన్ క్రీమ్స్ కంపల్సరీ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. మార్నింగే పూజ అయిపోయింది, హెడ్ బాత్ చేసేసాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడం, మళ్ళీ అమ్మో సమ్మర్లో అంతేనండి. మీకు ఇంకో విషయం చెప్పాలా ఫ్రెండ్స్, నా హెయిర్ వచ్చేసి కొన్ని టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్ మొత్తం ఊడిపోయిందండి. అంటే వీక్లీ వన్స్ నేను మందారాకు పెడుతున్నాను. మందారాకు పెట్టడం వల్ల చూసారా, కొత్త జుట్టు అంతా వచ్చేస్తుంది. నా హెయిర్ అసలు ఏ కెమికల్స్ ఏది పెట్టకండి. మందారాకును ఆనియన్ మిక్స్ చేసి పెట్టండి. ఇదంతా పాత జుట్టు, ఇప్పుడు వచ్చేదంతా కొత్త జుట్టు. ఇప్పుడు చూసారా, నా జుట్టు తిక్కు వస్తుంది. కాకపోతే హెయిర్ కట్ చేసేస్తే సెట్ అయిపోతుంది. కానీ ఏంటంటే హెయిర్ కట్ చేపియాలంటే నాది తిరుపతి మొక్కు ఉంది, 5 కత్తర్లు ఇవ్వాలి. అక్కడ ఇచ్చాక మంచి హెయిర్ కట్ చేపిస్తాను. ఫస్ట్ టైం నా హెయిర్ మొత్తము ఇలా కట్ పిచ్చిదాని లెక్కలు ఉండడం అంటే చూసారా ఎలా ఉన్నాయో. ఇవన్నీ పోతాయండి అప్పుడు ఇస్తే మంచిగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పాలంటే, మీకు ఒక స్టోరీ చెప్పాను కదా అండి, ఆ స్టోరీ రేపు చెప్తానండి, ఈరోజు చెప్పలేను. యాక్చువల్గా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. యాక్చువల్గా 1000 సబ్స్క్రైబ్స్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. యాక్చువల్గా మనం ఆయిల్ పెట్టుకొని 3-4 days ఉండకూడదు. ఆయిల్ నైట్ పెట్టుకున్నామా మార్నింగ్ హెడ్ బాత్ చేసేసేయాలి. ఎందుకంటే హెయిర్ మొత్తం గలీజ్ అయిపోతుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, ఉండా ఫ్రెండ్స్. చూసారా హెయిర్ ఎలా అయిపోయిందో, కనిపిస్తుందా మీకు? చూసారా, ఇది కట్స్ అయిపోతే మంచిగా అయిపోతుంది ఫ్రెండ్స్. కట్టింగ్ అంటే తిరుపతి మొక్కు ఉంది కదా, ఈ మంత్ లాస్ట్ వీక్లో వెళ్తాం అనుకుంటున్నాము. మరి ఏమో తెలియదు, వెళ్తామో వెళ్ళమో తెలియదు. నేనైతే వెయిట్ లాస్లో ఉన్నాను ఫ్రెండ్స్. చూసారా, వెయిట్ లాస్లో ఉన్నాను. ఇప్పుడైతే ప్రజెంట్ వెయిట్ లాస్లో ఉన్నాను. యాక్చువల్గా అప్పుడు 75 kgs ఉండే, ఇప్పుడు 65 kgs వచ్చేసాను. కానీ 55 kgs నా టార్గెట్ పెట్టుకున్నాను. చూస్తాను అక్కడికి వస్తానా రానా అని. చాలా కాళ్ళ నొప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు కాళ్ళ నొప్పులు వస్తున్నాయో ఏం వస్తున్నాయో తెలియదు. అసలు చాలా అంటే చాలా నొప్పులు వస్తున్నాయి. సమ్మర్ అని వస్తుంది కావచ్చు, నాకైతే తెలియదు ఫ్రెండ్స్. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. మీ తెలంగాణ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.